అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. అమ్మగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. అమ్మగారు నమస్కారం. నమస్తే తల్లి. అమ్మగారు, దేవి నవరాత్రులలో దేవి ఖడ్గమాల సూత్రాన్ని ఎవరు చదవాలి? అంటే చదివేటప్పుడు ఏదైనా విధానం ఉంటుందా? అండ్ ఎలాంటి నియమాలు పాటించాలి? యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. దేవి ఖడ్గమాల అంటే దేవి భాగవతంలో అమ్మవారి గురించి చెప్పబడినటువంటి మా స్తోత్రాల్లో దేవి ఖడ్గమాల చక్కగా నామాలతో వస్తుంది. అంటే ఏమిటి ఆవిడ ఏ విధంగా ఉంటుందంటే హృదయదేవి, శిరోదేవి, నేత్రదేవి, శిఖాదేవి, కవచదేవి, అదేవిధంగా కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లీన అని ఆమె నామాలన్నీ అందులో వచ్చేస్తాయి. అయితే ఈ నామాలన్నీ వచ్చేస్తాయి, చాలా బాగుంది మనకి అనేసి అందరూ కూడా ఇష్టంగా చదివేది. కానీ ఏం చేయాలి? ప్రొద్దుటే ఎవరైతే దేవి ఖడ్గమాల 5 సార్లు మినిమం పారాయణ చేయాలి అని అనుకుంటే ఆ రోజు మూలా నక్షత్రం రోజున, మొట్టమొదటి రోజున, 9 రోజులు మీ ఇష్టం, అది మీ ఓపిక. కానీ చేసేటప్పుడు తలార స్నానం చేసి అభ్యంగన స్నానం, తెల్లవారు ప్రొద్దుటే శుక్రవారం పూట అయితే 6 నుంచి 7 గంటల వరకు శుక్రహోర ఉంటుంది. అదేవిధంగా మనకి మంగళవారం పూట అయితే కనుక కుజదోషాలు ఉన్నవారు కుజహోరాలో ఎవరైతే ఈ దేవి ఖడ్గమాల పారాయణ చేస్తారో తప్పనిసరిగా వివాహం అవుతుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొంతమందికి వ్యాపార నష్టాలు ఉంటాయి. ఈ దేవి ఖడ్గమాల 5 సార్లు మీరు బుధహోరాలో అంటే 6 నుంచి 7 గంటల మధ్యలో ఎవరైతే నిష్టగా మీరు చక్కగా పారాయణ చేస్తారో వారికి వ్యాపార నష్టాలు తొలగిపోతాయి. అంటే బుధగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి గురుబలం లేక వివాహాలు అవ్వవు. గురుడు పాపిగా ఉంటాడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము. ఈ దేవీ ఖడ్గమాల తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి 3 వేళ్లతో కుంకుమ తీసుకొని అమ్మవారిని హృదయదేవి, శిరోదేవి, నేత్రదేవి, శిఖాదేవి అని మనం పూజించినట్లయితే తప్పనిసరిగా వివాహం కాని వాళ్ళకి, గురుబలం లేని ఆడపిల్లలకి తప్పనిసరిగా వివాహం అయిపోతుంది. సరే, అంతా బాగానే ఉందండి. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఆ తర్వాత చెప్పాలంటే ఎలినాటి శని. మేమేం చేయాలి అంటే కనుక దేవీ ఖడ్గమాల చాలా బాగుంది, చేయాలనుకుంటున్నామంటే శనివారం పూట 7 సార్లు తప్పనిసరిగా మీరు చదవండి. చదివితే శనిగ్రహ ఆగ్రహం తగ్గి అనుగ్రహం కలుగుతుంది. సరే, కొంతమందికి అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు ఈ దేవీ ఖడ్గమాల చేయాలని ఆశ ఉంటుంది, పొద్దున్నే లేవలేము. ఎలాగా అంటే ఓన్లీ ఆదివారం, దేవీ నవరాత్రుల్లో ఆదివారం పూట మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రొద్దుట 6 నుంచి 7 గంటల మధ్యలో కొంచెం ఓపిక చేసుకుని కాస్త స్నానం చేసుకుని, కంఠస్నానం అన్నా చేసుకోండి, శిరోస్నానం లేకపోతే విభూది రాసుకోండి, విభూది స్నానం అయిపోతుంది. ఆ విధంగా విభూది బొట్టు పెట్టుకొని సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని ఆరోగ్యాన్ని ప్రసాదించమని దేవీ ఖడ్గమాల ఎవరైతే చదువుతారో 1000 సూర్యులు, 1,00,000 సూర్యుల కాంతితో అమ్మవారు సూర్యచంద్రులనే ఆమె కళ్ళుగా పెట్టుకున్నటువంటి ఆ తల్లి తప్పనిసరిగా మీకు కరుణిస్తుంది, అనారోగ్య పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్తంటే ఈ భాస్కరుడే అమ్మవారి అధీనంలో ఉంటాడు. కాబట్టి దేవీ ఖడ్గమాల నేత్రాలకు సంబంధించి, శిరస్సుకు సంబంధించి, జ్వరాలకు సంబంధించి ఏది వచ్చినా కూడా అన్ని పీడలు కూడా అంతా కూడా సర్వ పీడల్ని కూడా సర్వనాశనం చేసేటటువంటి మాయాస్వరూపిణి అమ్మ. అందువల్ల ఆదివారం పూట అనారోగ్యవంతులకి బాగా పనికొస్తుంది. మనస్సు చాంచల్యంగా ఉంది, మనస్సు నిలకడ లేదు, ఆ ఉద్యోగంలో ఉండబుద్ధి ఎట్లా, ఈ ఉద్యోగంలో చేరాలా, అది ఉంచాలా, ఇది ఉంచాలా, ఏది బెటరు అని తేల్చుకోలేకుండా పోతున్నాం. ఈ దేవీ నవరాత్రుల్లో సోమవారం పూట ప్రొద్దుట 6 నుంచి 7 గంటలకి టైంలో ముందే స్నానం చేసి రెడీ అయ్యి కూర్చొని మీరు చేయాల్సింది ఒక్కటేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా కూర్చొని అక్కడ కొంచెం అమ్మవారి పటం పెట్టుకొని అమ్మవారి దగ్గర దేవీ ఖడ్గమాల కనీసం 3 సార్లైనా సరే చదివినట్లయితే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.
పెరుగన్నాన్ని మీరు నివేదన చేయండి, అద్భుతంగా ఉంటుంది. మీకు మానసికమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పోయి, సమస్యలన్నీ తీరిపోయి, మనోచిత్త చాంచల్యాలన్నీ కూడా దూరమైపోతాయి. సరే, అంతా బాగుందండి. మరి శుక్రవారం పూట శుక్రుడు బాగుంటేనే కదా పిల్లలు సంతానం కలుగుతారు. మరి అలాంటప్పుడు నిస్సంతువుగా ఉన్నాము, అమ్మవారు సంతానం ఇస్తుందా? తప్పక ఇస్తుంది. శుక్రవారం పూట మీరు చేయాల్సింది ఆ ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి శుక్రహోరాలో మీరు ఎన్నిసార్లు అంటే 2 సార్లు నుంచి 20 సార్ల వరకు దేవీ ఖడ్గమాల వినండి, చదవండి, అదే పనిలో ఉండండి. తప్పనిసరిగా మీకు అన్ని విధాలుగా కూడా సంతాన ఉత్పత్తి జరిగి చక్కని సత్సంతానం నెలకొనడానికి శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరు? మహాలక్ష్మీదేవి. అందువల్ల అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అలాగా ప్రతిరోజు ప్రతి గ్రహ బాధలకి కూడా నివారణాత్మకంగా ఈ దేవి ఖడ్గమాల పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి అన్విరచనీయమైనటువంటి ఫలాలను అందుకోండి. శ్రీమాత్రే నమః. అమ్మగారు, ఎంత చక్కటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు మీకు. శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా ఏమైనా జాతక చక్రాలు వేయాలన్నా, పొంతనలు చూడాలన్నా, లేకపోతే ఏదైనా సి సెషన్కి మీ ముహూర్తాలు పెట్టాలన్నా, ఏదైనా గృహారంభ గృహప్రవేశ వివాహాది శుభకార్యాలకి ముహూర్తాలకి నన్ను సంప్రదించవచ్చు. 9866044439. అంతేకాకుండా ముఖ్యంగా 17 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉన్నాము. అందువలన హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః.